హలో ఫ్రెండ్స్, నేను మీ సంజన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఈరోజు అయితే గోరింటాకు ఎలా పండిందో చూపించాను. నిన్న అయితే గోరింటాకు పెట్టుకున్నాను కదా, సో లైట్గా పండిందండి. చెప్పాను కదా, నేను ఒక 2 days అది మిక్సీ పట్టేసి వదిలేసాము, అందుకనేసి ఇంకా అది ఎక్కువగా పండలేదు. ఫస్ట్ టైం నాకు అంత లైట్గా పండడం అనమాట. ఇంకా కాలుకైతే అసలు ఇంకా చాలా తక్కువగా పండింది అనమాట. ఇంకా ఈరోజు వచ్చేసి మేము ఇంట్లో దేవుడు చేసుకుంటున్నాము, అందుకే ఆ ప్రాసెస్ అట్లా చూపిస్తున్నాను. పొద్దున్నే తలస్నానం అంతా చేసేసి మంచిగా ఫ్రెష్ అయిపోయి ఉన్నాము. ఇక్కడ అయితే గారెలు అండ్ పూరీలు అయితే చేస్తున్నాం. స్వీట్ పూరీలు అంటారు కదా, సో అవి దేవుడికి ఇవి పెట్టి మొక్కుతాం అన్నమాట. పెద్దవారా, మాకు పెద్దేవుడు ఉన్నది. పెద్దేవుడికి ఖచ్చితంగా సంవత్సరంలో ఒకసారి అయితే చేస్తాము. సో 5 years దాటినాక ఇంకా పెద్దగా చేస్తాం అన్నమాట. సో ఖచ్చితంగా ఈ ప్రాసెస్ అయితే మేము ప్రతి ఇయర్ చేస్తూనే ఉంటాము. సో ఇక్కడ గారెలు అయితే చూసారా అండి, ఎప్పుడు నేను వీడియో ఏది తీద్దాం అనుకున్నా అస్సలు సరిగ్గా రావు. అప్పటిదాకా మంచిగా కాలినవి అంటే మంచి షేప్లో వచ్చినవి విరిగిపోతున్నాయి. ఇంకా షూట్ చేయడం ఆపేసాను అనమాట. ఎప్పుడు అంతే, నేను ఏదైనా షూట్ చేద్దాం అనేసరికి అట్లా అయిపోతాయి. పాపం వాళ్ళని కూడా ఎందుకు ఇబ్బంది పెట్టడం అనేసి ఇంకా ఆపేస్తాను. సో నేను వెళ్ళి అంటే షూట్ చేయడం ఆపేసిన తర్వాత మంచిగా అవి గారెలు అయితే షేప్లో వస్తాయి అట్లా అనమాట. ఇవైతే స్వీట్ పూరీలు. నార్మల్గా మనం పిండి ఎట్లా కలుపుకుంటామో అందులో షుగర్ వేస్తే సరిపోతుంది, చాలామందికి తెలిసే ఉంటుంది. సో ఇవి పెద్ద పానీపూరీలు అని అనిపిస్తుంది నాకు. చిన్న చిన్న సైజులో కాదు, ఇది పెద్ద పెద్ద సైజులో పానీపూరీలు ఉంటాయి కదా, అట్లా అనిపిస్తాయి అన్నమాట. భలే పొంగుతాయండి. ఇప్పుడు చూపిస్తున్నప్పుడు పొంగాయి కదా, నేను మళ్ళీ షూట్ చేసినప్పుడు అస్సలు పొంగలేదు. ఇంకా నాకు ఇంకా మంచిగా అనిపించండి అట్లా చేస్తే. అట్లా అనిపిస్తుంది, ఇంకా మనం షూట్ చేసినప్పుడు ఎట్లా ఎందుకు అవుతుంది అనేసి అనిపిస్తుంది. ఇవైతే ఈ ప్రాసెస్ అయితే అక్క అండ్ అమ్మ ఇద్దరు చేస్తున్నారు, నేను ఇంకా షూట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. సో అక్క ఉంటే నాకు సరిగ్గా ఏం పని తాగదు, వాళ్ళిద్దరే చేసుకుంటారు. ఇవైతే ఇంకా రెడీ అయిపోతే స్టార్ట్ చేయడమే దేవుడికి మొక్కడం. సో మొహరం పండుగ, పీర్ల పండుగది నేను వీడియోస్ మంచిగా వ్యూవర్షిప్ అయితే వస్తుంది. సో థ్యాంక్ యూ అందరికీ చూస్తున్నందుకు. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే ముందు రాబోతున్నాయండి, ఖచ్చితంగా మిస్ చేయకుండా చూడండి. పండగ రోజు ఎట్లా ఉంటుంది, సెలబ్రేషన్స్ ఎట్లా ఉంటుంది అనేసి నేను మొత్తం షూట్ చేస్తాను. ఖచ్చితంగా మిస్ కాకుండా వీడియోస్ చూస్తూ ఉండండి. ఇంకా ఇక్కడైతే స్టార్ట్ చేసేసాము. దేవుళ్ళకి అన్ని దీపాలు పెట్టేసి మంచిగా అలంకరణ అంతా చేసేసుకొని ఉన్నామన్నమాట. ఇంకా దేవుడు పెద్దేవుడు అంటే ఇదే అండి. సో మంచిగా బొట్లు పెట్టి దీపం పెట్టి అయితే ఉంచాము. సో నేను వీడియోస్ కూడా షేర్ చేస్తానండి ప్రీవియస్ 1 year బ్యాక్, అంటే పూర్తిగా షేర్ చేయలేదు. సో పెద్దేవుడికి ఎట్లా చేస్తారో ఆ ప్రాసెస్ అంతా నేను వీడియోలో పెట్టాను, చూడని వాళ్ళు చూడండి. చాలా బాగా జరుగుతుంది, సందడిగా భలే ఉంటుంది అన్నమాట. ఇంక ఇక్కడైతే మేము దేవుడికైతే నైవేద్యం అంతా పెట్టేసి చూస్తున్నాం. మాకైతే పవర్ఫుల్ దేవుడు అనమాట. సో బాగా నమ్ముతాం మేము ఈ దేవుడికి. ఖచ్చితంగా 1 yearకి చేస్తామన్నమాట. సో చాలా బాగా నమ్ముతాము. ఎంత అంటే చాలామందికి ఎక్కువగా ఉండదండి దేవుడు, అంటే మీకు తెలిసి ఉండకపోవచ్చు. మా సైడ్ అయితే చాలామందికి ఉంటుంది. సో ఇంకా ఎన్ని రెడీ అయిపోయాయి, దేవుడికి నైవేద్యం అంతా పెట్టేసాం కదా, ఇంకా ఫుల్గా కుమ్మేయడమే. అంత ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా చికెన్ కర్రీ కూడా అయిపోయింది. చికెన్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం అనమాట తినడానికి. ఇంకా ఫుల్గా తినేసాము. సో ఇంకా ఆ రోజు వచ్చేసి సండే రోజు ఇదంతా నేను షూట్ చేసింది. మంచిగా తినేసాము. నాకు అంటే ఎక్కువ ఉన్నప్పుడు అంటే గారెలు చేసుకున్నప్పుడు మాత్రం చికెన్ కర్రీలో అట్లా తినడం ఇష్టం అనమాట. అట్లాంటి టేస్ట్ నాకు ఇష్టము. సో లేనప్పుడు అంటే ఇంకా అంతే, ఉన్నప్పుడు మాత్రం చాలా ఇష్టంగా తింటాను. నాకు అట్లా చాలా ఇష్టం. ఎవరైనా ట్రై చేయని మరి గారెలో అన్నం పెట్టుకొని చికెన్ కర్రీతో తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇంకా నేనైతే మంచిగా తినేసాను. డాన్స్
ఇట్లా తిరుగు ఇట్లా ఇట్లా కాదు ఇట్లా నేను దింపుతా అను అనికెళ్ళి చూసినావు ఎక్కిరిరా అని నెక్కిరి నెక్కిరి అని నెక్కిరి అని ఆమె డ్యాన్స్ ఏమంటదాగో వదిలిపెడతా ఇంకా లిన్సీతో ఆటలు చూసారు కదా, లిన్సీ అమ్మతోని చాలా టైంపాస్ అవుతుంది. అక్కయినా నేనైనా ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. మాకు టైమే తెలియదు తనతో ఉంటే, ఇంకా మంచిగా ఆడేసామన్నమాట. ఇంకా ఆ రోజు సండే పడింది కాబట్టి మట్కీలు పీరీలది. సో సెవెంత్ డే కాబట్టి మట్కీలు ఉంటాయి కదా, ఇంకా కాసేపు మంచిగా అటు వెళ్ళి టైంపాస్ చేసి వచ్చామన్నమాట. సో కొంచెం చికెన్ తిన్నాం కాబట్టి దూరంగా ఉన్నామండి. సో దూరంగా ఉండి చూస్తే ఏ తప్పు లేదు, మంచిగా ఫుల్గా ఎంజాయ్మెంట్ ఉంటుంది అక్కడికి వెళ్తే. ఏదో తెలియని హ్యాపీనెస్ అన్నమాట. ఇంకా కలిసి ముచ్చట్లు అవి ఇవి ఉంటాయి కదండి, అట్లా అనిపించింది. ఇది సండే వీడియో. నెక్స్ట్ వీడియో ఇంకా సూపర్గా ఉండబోతుంది, మిస్ కాకుండా చూడండి. ఇంకా చాలా టైం అక్కడ స్పెండ్ చేసేసి ఇంటికి వచ్చాము. చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే. అక్కడికి వెళ్ళినప్పుడల్లా సందడిగా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడెప్పుడే వ్యూస్ వస్తున్నాయి, నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి మోటివేషన్ వస్తుంది. ఇంకా అంటే వ్యూస్ వస్తే సంతోషం చాలా బాగుంటుంది కదా, అట్లా. ఇంకా ఇది వీడియో అయితే నాకు నచ్చినట్టయితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ కూడా యాక్టివ్ చేసుకోండి, సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు చూడొచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో